అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బండి సంజయ్ మనకు తెచ్చింది గాడిద గుడ్డు, అంతే. గాడిద గుడ్డు మాత్రం తప్ప ఇంకేమీ లేదు. బండి సంజయ్ గారు, బీజేపీ పార్టీ, మోడీ ఇప్పుడు రిజర్వేషన్స్ ఎత్తేస్తామని అంటున్నారు. రిజర్వేషన్స్ ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్స్ ఎత్తేసి అంబేద్కర్ విగ్రహాలు తీసేసే ఆలోచనలో ఉన్నారు. మీరంతా ఆలోచించండి తల్లులు, మీరంతా ఆలోచించండి అన్నదమ్ములారా. ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే పేద బడుగు వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్లిపోతారు. కావున తమరందరూ ఆలోచించి జాగ్రత్తగా ప్రజలందరికీ చైతన్యవంతులను చేసి బీజేపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్. జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మన పార్టీ తరఫున పోటీ చేసే సందర్భంలో మనము అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి మనకందరికి తెలుసు, పోయినసారి 2019లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి బండి సంజయ్ గారు వెంటనే వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కొంత సానుభూతి సంపాదించి మరి అప్పుడే శాసనసభలో ఓడిపోయిన వాటికి కొంత సానుభూతి వచ్చింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వము, అప్పుడే అక్కడ ఢిల్లీలో కాశ్మీర్లో పుల్వామా, ఇవన్నీ కొన్ని కలిసి వచ్చినాయి. అతడు ఎంపీగా గెలిచాడు. నిజంగా కరీంనగర్ నగర ప్రజలు మన ఓటు వేయాలి పార్లమెంట్ సభ్యుడిగా. కానీ మరి వాటి ఏవైతే బండి సంజయ్ గారికి కలిసి వచ్చినటువంటి ఇవన్నీ ఉన్నాయో గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైపోయింది, ఒక కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి గెలవడము, తెలంగాణ ఉద్యమానికి అడ్డాగా ఉన్నటువంటి కరీంనగర్ నుండి గెలిచిండని చెప్పేసి అతనికి పెద్ద పెద్ద ప్రమోషన్లు తొందరగా వచ్చినాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. తర్వాత కొంతకాలం అక్కడ పనిచేసాడు. మరి ఎందుకు ఊడవీకెరో నాకు తెలియదు, కానీ ఊడవీకెరు. మళ్ళా తర్వాత సరే ఇప్పుడు మళ్ళీ శాసనసభకు మళ్ళీ వచ్చి మన గంగుల కమలాకర్ గారి చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ మళ్ళీ పోటీ చేస్తాడు. నేను చాలా సందర్భంలో చెప్పిన, ఈ పార్లమెంటు సభ్యత్వం లోకసభ సభ్యుడు ఏదైనా పునరావాస కేంద్రం అని చెప్పిన ఓడిపోయిన వాళ్ళకు, ముఖ్యంగా ఈయన ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎంపీగా ఉన్నవాడు నేను ఈ దేశానికి సేవ చేస్తా, ధర్మం అని చెప్పేటువంటి ఆ వ్యక్తి పార్లమెంట్కే ఉండనుండే. మళ్ళీ ఎందుకు వచ్చి పోటీ చేశాడు గంగుల కమలాకర్ గారి మీద? అంటే ఆయన ఎంపీ పదవి మీద ఆసక్తి లేదు. బండి సంజయ్ గారికి ఎంపీ పదవి పైన ఆసక్తి లేదు. దానికి పని చేయడానికి కూడా ఆయన సుముఖంగా లేడు. నేను చెప్తా ఎందుకో. ఒక పార్లమెంట్ సభ్యుడు జిల్లా పరిషత్ మీటింగ్లకి ఒక్కసారి కూడా హాజరు కాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు. ఎందుకంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ, ఈ 5 జిల్లా పరిషత్ మీటింగ్లకు ఒక్కసారి సరే అక్కడ 2 మండలాలు 3 మండలాలు పోతే పోని ఈ కరీంనగర్ నడిగొడ్డున కరీంనగర్ పేరు మీద లోక్సభ సీట్ ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాదు. మరి సునీల్ అడుగుతానా, మరి హరిశంకర్ అడుగుతానా, మరి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ అని హాజరైనా? మీ దగ్గర రాజు కొత్తపల్లి మీటింగ్ హాజరైనా? మరి ఆయన ఎందుకు ఎంపీకి పోవాలి? సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని, ప్రజల కోసం పనిచేయని వాడు ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అడుగుతున్నా. ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నావు? తులం బంగారం ఇస్తాడు గాని గుడ్డు సున్నా, స్కూటీలు ఇస్తాడు గాని గుడ్డు సున్నా, 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద కౌలు రైతులకు రైతులకు ఇస్తారు గాని గుడ్డు సున్నా.
12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు గాడి గుడ్డు 0. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు గాడి గుడ్డు 0. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. తరుగు తాగు తేమ లేకుండా కొట్టారు స్టార్ట్ అయింది. తరుగు తేమ లేకుండా కొట్టలేరు. అది కూడా గాడి గుడ్డు 0. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు నిర్వహిస్తారు గాడి గుడ్డు 0. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు గాడి గుడ్డు 0. తులం బంగారం ఇస్తున్నారు గాడి గుడ్డు 0. మీ రాసుకు మీ కాంగ్రెస్ పార్టీ గుడ్డు 0. చర్చ దీనిలో జరగాలి. చర్చ కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే దీని మీద రెఫరెండంగా వచ్చి ఎన్నికల పోటీ అయ్యింది. దీని మీద చర్చ జరగాలి. 6 గ్యారెంటీలు నేను చెప్పిన అంశాల మీద చర్చ జరగాలి. ఈ అంశాల మీద ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వారు కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్లారిటీ కూడా ఏదంటే వ్యక్తి బస్సులో మేము గెలవం, కరీంనగర్ అసలే గెలవం. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఈ 2,500 ఈ బండి సంజయ్ చెప్పేదాని నుంచి మాత్రమే చర్చ జరుగుతున్నది. ప్రజలు ఓటేస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా మోసం చేస్తారో కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతారు, మోసం చేస్తున్నారు, తిరగలేకపోతున్నారు అని చెప్పి అప్పటికే తిరగలేకపోతున్నారు. మళ్ళీ ఈ అభ్యర్థి తీసుకొస్తా అభ్యర్థి పెట్టారు. ఆ అభ్యర్థులు కూడా తెలియదు. ఆయన అలిగడ తీసుకుంటారు, అలిగడ తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అలిగడ తీసుకుంటారు. ఇక అలిగడ అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు దేశ బదనాయితం కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి చేస్తారు. ఇచ్చిన 6 గ్యారెంటీ విషయంలో చర్చ జరగాలి. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుడి గురించి పట్టణం దేవుడి గురించి మాట్లాడు తప్పే. లాస్ట్కు ముఖ్యమంత్రి గారు లాస్ట్కు 10వ తారీఖు రుణమాఫీ చేస్తా దేవుడి మీద ఉంటున్నాడు. లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా దేవుడు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుడే కదా అయిపోయాడు. మమ్మల్ని ఇద్దరు ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాకు దేవుడే కదా అయిపోయాడు. లాస్ట్ కొంచెం తేడా వచ్చింది. అలా ఏం తేడా వచ్చిందంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు మాత్రం ఖురాన్, బైబుల్, భగవద్గీత అన్నారు. ఇప్పుడు ఖురాన్ బైబుల్ మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ దేవుడే గుర్తొస్తున్నాడు, మన దేవుడే గుర్తొస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.